హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. టీసీఎస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ బాలాప్రసాద్ గారు పెద్ది గారి ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్ చెప్పండి, ముందుగా మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, కెరీర్ ఎట్లా, ఈ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి టెక్ సైడ్? నా ఎడ్యుకేషన్ పరంగా అంటే నేను మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. సో ఆ టైంలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో క్యాంపస్ నుంచి జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఇది 1998 జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి టీసీఎస్లోనే ఇప్పుడు ప్రస్తుతం 27 ఏళ్ళు అయిపోయింది, టీసీఎస్లోనే ఉన్నాను. అండ్ ప్రతి స్టేజ్లో నేను చూసింది ఏంటంటే టీసీఎస్లో ఎంప్లాయీస్కి మంచి ఛాలెంజెస్ ఎన్వైర్న్మెంట్ ఇస్తుంది, మంచి టాస్క్స్ ఇస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ ఇస్తుంది. దాని ద్వారా నాకు దోహదపడింది ఏంటంటే కంటిన్యూస్గా కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కస్టమర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అలవాటైంది. ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా కస్టమర్స్కి హెల్ప్ చేయొచ్చు అనే ఆలోచనతో ముందుకెళ్ళాను. కాబట్టి కంటిన్యూస్గా 98 నుంచి ఇప్పుడు 2026 వరకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ మీద ఫస్ట్లో పనిచేశాను. దాంట్లో బాగా ఎక్స్పర్టీస్ వచ్చాక పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ మీద పనిచేశాను. అంటే అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ట్యూన్ చేయొచ్చు, ఆప్టిమైజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫోకస్ మొత్తం ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ మీద మారింది. ఆ తర్వాత క్లౌడ్ టెక్నాలజీస్ మీద మారింది. ప్రస్తుతం ఏఐ మీద, క్వాంటమ్ మీద నడుస్తుంది. రైట్ సార్. ఇప్పుడు టెక్నాలజీ అంటే అందరూ జస్ట్ ఏ టూల్ లాగా చూస్తుంటారు, కానీ దేశ భవిష్యత్తును మార్చే పవర్ అందులో ఉంది. మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా దాని సృజనాత్మకతను తీసుకొని ప్రతిదీ దాని డొమైన్ పరంగా ఆలోచించి చేయగలిగితే దాని విధానాలు మార్చవచ్చు. ఇప్పుడు హెల్త్ కేర్ డొమైన్ తీసుకోండి. మీరు హెల్త్ కేర్లో ఇప్పుడు రిమోట్ సర్జరీ పాసిబుల్ అయింది. అది ఏ విధంగా పాసిబుల్ అయింది? టెక్నాలజీ విధంగానే పాసిబుల్ అయింది. డ్రగ్ డిస్కవరీ అనుకోండి, దాంట్లో కూడా టెక్నాలజీ విధంగా పాసిబుల్ అయింది. ఆ విధంగానే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆటోమేషన్ ద్వారా ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఆటోమేషన్ ద్వారా ఇవన్నీ టెక్నాలజీ హెల్ప్ చేయడం వల్ల ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరగడంతో దాని వాల్యూ పెరుగుతుంది, కస్టమర్స్కి అందుబాటులో అన్నీ వస్తాయి, లేకపోతే స్కేర్సిటీ ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా టెక్నాలజీ హెల్ప్స్. రైట్ సార్. ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ ఒక సునామీ లాగా దూసుకొస్తుంది. జాబ్స్, ట్రెడిషనల్ జాబ్స్కి చాలా థ్రెట్ ఉందని అంటున్నారు. అయినా ఇప్పటికీ మనిషి యొక్క విలువ తగ్గని స్పేస్ ఉందంటారా? డెఫినెట్గా ఉందండి, డౌట్ లేదు. ఎందుకంటే మెషిన్ మీకు ఇచ్చేది ఏంటి పాసిబిలిటీ అని మాత్రమే. ఆ పాసిబిలిటీస్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డిసిషన్ మేకర్ మాత్రం మనిషి మాత్రమే. మనిషి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడు, మంచిగా చెడుగా అనేది మనిషి చేతిలో ఉంది. కానీ ప్రతిదీ కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఏంటంటే బ్లైండ్గా బిలీవ్ చేయకుండా దాన్ని పరిశోధించి దానికి రీజన్స్ తెలుసుకోవాలి, ఎవిడెన్సెస్ తెలుసుకొని దాని ద్వారా వాడుకుంటే మాత్రం డెఫినెట్గా అది మంచిగా ఉపయోగపడుతుంది. ఏం తెలియకుండా బ్లైండ్గా వాడితే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రాంప్ట్ ఇవ్వాల్సింది కూడా హ్యూమనే కాబట్టి, ప్రాంప్ట్ ఇవ్వాల్సింది హ్యూమనే, దాని నుంచి వచ్చే రెస్పాన్సెస్ని కన్జ్యూమ్ చేయాల్సింది కూడా హ్యూమన్. సో హ్యూమన్ని అవుట్ పేస్ చేయలేరంటారు. హ్యూమన్ని అవుట్ పేస్ చేయడానికి ఏజెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ మొత్తం మార్కెట్లో నడిచేది ప్రతి హ్యూమన్కి 10 నుంచి 20 ఏజెంట్లు తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిజిటల్ వర్కర్స్ అంటాం మనం. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 × 10 వేసుకున్నాక 1000 డిజిటల్ వర్కర్స్ తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీస్ ముందుకు చూసుకోవాల్సింది అంటే హ్యూమన్ వర్కర్స్తో పాటు డిజిటల్ వర్కర్స్ని మేనేజ్ చేయాలి. ఈ ఏజెంట్స్ అనేది ఏంటంటే దీంట్లో రకరకాల ఏజెంట్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏజెంట్స్ మీరు ఇచ్చిన టాస్క్ని మాత్రమే చేస్తుంది, దానికంటే మించి ఏం చేయదు. ఆటోనమస్ ఏజెంట్స్ ఉంటుంది, అది హైయెస్ట్ కేపబిలిటీ. అది టాస్క్ చేస్తుంది, మీ తరఫున డిసిషన్ కూడా తీసేసుకుంటుంది. సో అలాంటి ఏజెంట్స్కి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ డిసిషన్స్ తీసుకునే ప్లేస్ మాత్రం వాటికి ఇవ్వకూడదు ఇమీడియట్గా. ఎందుకంటే దాని మెచ్యూరిటీ పెరిగినాక ఇవ్వాలి. కానీ మెచ్యూరిటీ పెరగకముందు వాటికి ఇచ్చేస్తే మాత్రం దాని ద్వారా వచ్చే పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. సార్, ఇవాళ యూత్ చూసుకుంటే ముందు జాబ్ ఒకటే గోల్ లాగా కనిపిస్తోంది. సరే, కొందరు స్టార్టప్స్ వైపు వెళ్ళినా సరే, మేజర్గా ఏంటి స్కిల్స్, వాటికంటే మైండ్ సెట్ మేజర్ అంటారా? ఎట్లా? నా ప్రకారం స్కిల్స్, మైండ్ సెట్ యువతకి ఇంపార్టెంట్. మైండ్ సెట్ లేకుండా స్కిల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సరైన ఆచరణలో పెట్టలేరు. స్కిల్స్ ఉండి మైండ్ సెట్ లేకపోతే కూడా కష్టం అవుతుంది. సో రెండు కలిపితేనే దాన్ని సరిగా ఉపయోగించి మీరు ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. సో యువత ఆలోచించాల్సింది ఏంటంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మనం కంటిన్యూస్గా అడాప్ట్ అవ్వాలి అనే మైండ్ సెట్ అవగాహన చేసుకోవాలి. రెండోది
జాబ్ గురించి ఆలోచించకండి, స్కిల్స్ గురించి ఆలోచించండి. ఏ విధంగా నా స్కిల్స్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకోగలను, రెలవెంట్ ఇండస్ట్రీకి రెలవెంట్ ఉండగలనా లేదా, అది ఇంపార్టెంట్. ఆ ఇండస్ట్రీ రెలవెన్స్ని చూసుకుంటూ సరైన నైపుణ్యం పెంపొందించుకోగలిగితే మాత్రం వీఆర్ ఆన్ ద ట్రాక్. రైట్ సార్. మీ కెరియర్లో చూసిన ఎమోషనల్ మూమెంట్ కానీ, ఒక టర్న్ అరౌండ్ అన్న మూమెంట్ కానీ షేర్ చేస్తారు ఇట్లా? నా కెరీర్లో చాలా మటుకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ది ఎమోషనల్ మూమెంట్స్ నేను చెప్పుకోదగినది ఏంటంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్లో పనిచేశాను. ఆ టైంలో టీసీఎస్ తరఫున రిజిస్ట్రార్కి సంబంధించిన ఒక సైట్ డౌన్ అయింది, డేటాబేస్ డౌన్ అయింది. దాన్ని నేను కొత్తగా చేరానప్పుడు టీసీఎస్లో, లేకపోతే నా సీనియర్స్ నా ముందు ఉండే, నా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి ఇది రిక్వైర్మెంట్ మీరు వెళ్ళి చేయాలి అంటే ఏ ఒక సీనియర్ కూడా దాన్ని తీసుకోలేదు. నాకు అర్థం కాలేదు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ డిస్కషన్ అంతా ఓపెన్గా జరుగుతుంది. అయితే ఎవరైనా ఉన్నారా తీసుకోవడానికి అని అడిగారు. నాకు అది జాబ్ ఏందో తెలియదు, వర్క్ ఏందో తెలియదు, నేను చేయలేకపోయాను. కాంప్లెక్స్ ఇష్యూ అని కూడా నాకు తెలియదు, అసలు ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. నేను ధైర్యం చేసింది ఏంటంటే లెట్ అస్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ధైర్యం చేయండి, దారి అదే దొరుకుతుంది. ఒక నమ్మకం ఉంది, ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, అలానే ధైర్యం చేసి ముందుకెళ్ళిపోయాను. నేను చేస్తానన్నాను. నీకు ప్రాబ్లం ఏందో తెలుసా అని సీనియర్స్ అడిగారు. నాకు తెలియదు. ఎలా చేయాలో తెలుసా, నాకు తెలియదు. మరి ఎందుకు చేయలేకపోయావంటే నేర్చుకుంటాను, చేస్తాను, అంతేగాని ఛాలెంజెస్ వచ్చాయి విముఖత చూపెట్టడం మంచిది కాదని నేను అన్నాను. ఆ మాట నా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ విన్నాడు. ఓకే నువ్వు నా రూమ్లోకి రా, నేను ఏం చేయాలో చెప్తానని చెప్పి తీసుకెళ్ళి చెప్పాడు. నాకు వారం పట్టింది ఆ పని చేయడానికి. అది మొనటరస్ జాబ్, రిపీటేటివ్ జాబ్ కాదనట్లేదు, బట్ చేసి ఆ రిపోర్ట్ తయారు చేసి ఆయనకి ఇచ్చాను. దాన్ని ఆయన ఇంకా మంచిగా బ్యూటిఫై చేసి వెళ్ళి మేనేజ్మెంట్కి చూపెట్టాక ఆ రూమ్కి నేను వెళ్ళలేదు, ఈయన వెళ్ళి చేశాడు. బయటకు వచ్చి నన్ను హగ్ చేసుకొని నీకు తెలుసా దీని ద్వారా ఒక 80 కోట్ల పెనాల్టీ మనకు పడేది, అది తగ్గిపోయిందని. నాకు అర్థం కాలేదు. నేనేం చేశాను సార్ అంటే, నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేసాం మన వల్ల ఇబ్బంది జరగలేదని. దట్ వాజ్ మై ఫస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ప్రాబ్లం ఏదైనా ఉండని ధైర్యం చేసి సాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి, సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఓపెన్ మైండెడ్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అండ్ అది చిన్నదా పెద్దదా అని ఆలోచించొద్దు, యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఇప్పుడు సక్సెస్ కోసం అందరూ చేజ్ చేస్తుంటారు సార్, కానీ ఆ ప్రాసెస్ డెస్టినేషన్ చేరే క్రమాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. సో దట్ మీ ఫీలింగ్ ఏంటంటారు? నా ఫీలింగ్ అయితే షార్ట్కట్ ఏది లేదండి సక్సెస్కి. యూ నీడ్ టు పుట్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్. హార్డ్ వర్క్ కంటే మంచిగా చెప్పాలంటే ఇప్పుడు స్మార్ట్ వర్క్ తయారైపోయింది. సో ఇప్పుడున్న విధానాలు బట్టి, ఇప్పుడున్న టూల్స్ ఎకోసిస్టమ్ బట్టి ఎవరైతే స్మార్ట్గా ఆ టూల్స్ని వాడుకోగలరో వాళ్ళు సక్సెస్ని కంటిన్యూస్గా టేస్ట్ చేయగలరు. అదొకటే సరిపోదు. టూల్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో మీరు దాన్ని ఎలా వాడారో చెప్పడం కూడా ఎంత ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేటింగ్ విత్ ఎ గుడ్ స్టోరీ టెలింగ్, ఒక స్టోరీ లాగా చెప్పగలిగితే మాత్రం మంచి కన్విన్సింగ్గా ఉంటుంది. డోంట్ చేస్ సక్సెస్, చేస్ స్కిల్స్, అప్లై స్కిల్స్ అండ్ షో రిజల్ట్స్. సక్సెస్ విల్ కమ్, సక్సెస్ విల్ ఫాలో. సార్, ఒక గుడ్ టెక్నాలజీ లీడర్ మిగతా వాళ్ళతో స్టాండ్ అపార్ట్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచి క్వశ్చన్. నిజంగా చెప్పాలంటే ఒక టెక్నాలజీ లీడర్ షుడ్ క్యారీ ఫస్ట్ స్కిల్ అయితే ఎంపతి ఉండాలి. మీ తోటి ఎంప్లాయీస్ తోటి యూ షుడ్ బి వెరీ కర్టియస్ అండ్ ఎంపథెటిక్. మీరు వాళ్ళతో ఎంపథెటిక్గా ఉంటే వాళ్ళ నుంచి బెస్ట్ తీసుకురాగలరు. రెండోది యూ షుడ్ బి ఎ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ మీన్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్టోరీస్ బాగా ఉపయోగపడుతుంది, ఏం చేయగలం. మూడోది యూ నీడ్ టు బిల్డ్ ద ట్రస్ట్. ఎ ట్రస్ట్ వర్తీ లీడర్ విల్ క్రియేట్ హ్యూజ్ కొలాబరేటివ్ ఎన్వైరన్మెంట్. ఫోర్త్ది ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ. ఆ లీడర్కి ప్రాబ్లం ఏదైనా ఉండని మల్టిపుల్ సొల్యూషన్స్ రాగలగాలి. ఇన్ఫ్యాక్ట్ నేను నేర్చుకున్న నా లీడర్స్ నుంచి కూడా అదే. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని 4-5 రకాలుగా సాల్వ్ చేయగలమని చెప్పగలుగుతారు. సో లిమిట్ లేదు, లిమిట్లెస్ థింకింగ్. ఐదవది వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్తో పాటు లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ లీడర్, మీ టీం చెప్పేది మీరు వినాలి. చాలా మటుకు లీడర్స్కి పేషెన్స్ ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఎవరు చెప్పినా నేను చెప్పిందే వినాలి. అలాంటి పద్ధతి మార్చుకోవాలి. ఆ పద్ధతి ఎప్పుడైతే మార్చుకొని గుడ్ లిసనింగ్ స్కిల్స్ తోటి మీ టీం చెప్పింది కూడా మీరు వినగలిగితే దాన్ని అవగాహన చేసుకొని మంచి ఏది చెడుది అప్పుడు ఆలోచించి మీరు రెస్పాండ్ చేస్తే బాగుంటుంది. ల్యాక్ ఆఫ్ పేషెన్స్ క్రియేట్స్ అ ప్రాబ్లం, బట్ హ్యావింగ్ పేషెన్స్
కెన్ క్రియేట్ మల్టీఫుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పెంచుకోవాలని నేను అంటాను. గుడ్ లీడర్ షుడ్ క్యారీ ద గుడ్ ట్రస్ట్ స్కిల్స్. రైట్ సార్. ఇప్పుడు జాబ్ రావడం మీకు తెలిసిందే చాలా టఫ్ సిచ్యువేషన్ అయింది. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం చూసుకుంటే చాలా వార్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధం అన్నట్టే. ఆ కురుక్షేత్ర యుద్ధానికి ఎట్లాంటి ఆయుధాలు, ఎలాంటి స్కిల్స్ వాళ్ళు సంతరించుకోవాలంటారు? మీరు నిజంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధము, మహాభారత యుద్ధం అదంతా ఒకటే. కానీ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మన కాలేజ్లో చెప్పే సబ్జెక్ట్స్ కానీ వాటిని మనం అర్థం చేసుకుని ఫౌండేషన్ స్కిల్స్ అంటారు. ఆ ఫౌండేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. అంటే దే ఆర్ మేకింగ్ యూ లిటరేట్. నేను అనాలజీ చెప్పాలంటే అది బేస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంగ్లీష్ నేర్పించారనుకోండి, ఏబిసిడీలు నేర్పించారనుకోండి, వర్డ్స్ నేర్పించారనుకోండి, మీరు ఏ బుక్ అయినా ప్రపంచంలో ఇచ్చినా మీరు చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలానే నేనేమంటానంటే ఫ్యూచర్లో మీరు కావాల్సింది లిటరసీ, ఏఐ లిటరసీ పెంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏఐ లిటరేట్, రేపు ఏ కొత్త ఫ్రేమ్వర్క్ కానీ, ఏ కొత్త టూల్ కానీ మీరు ఫియర్లెస్గా పెంచుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, అడాప్ట్ అవ్వగలుగుతారు. సో ఏఐ లిటరసీ ఈజ్ అ ఇంపార్టెంట్ స్కిల్ వాట్ యూ నీడ్ టు డెవలప్. రెండోది ట్రెండ్స్ని గమనిస్తూ ఉండాలి, మార్పులను గమనిస్తూ ఉండాలి. ఏంటి మార్పులు జరుగుతున్నాయి, ఆ మార్పులు తగ్గట్టు నా నైపుణ్యం ఉందా లేదా, ఆ నైపుణ్యం లేకపోతే నేను ఎలా పెంచుకోవచ్చు, నేను అప్ స్కిల్ చేయాలా, క్రాస్ స్కిల్ చేయాలా, ఈ విధానాల్లో నాకు ఏంటి కోర్సులు ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అవుతే నాకు నైపుణ్యం వస్తుంది, అది ఆలోచించాలి. సో ఫౌండేషన్ స్కిల్స్ మీద మీరు ఈ నైపుణ్యం తగ్గట్టు స్కిల్స్ని పెంచుకోగలిగితే మాత్రం యు ఆర్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ. లేదంటే మాత్రం కష్టం. చాలా మటుకు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వెళ్ళి నాకు 9.0 గ్రేడ్ వచ్చింది, 9.5 గ్రేడ్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ మీ స్కిల్స్ ఇండస్ట్రీ రెలవెంటా కాదా అది ఆలోచించండి. అది ఆలోచించాలంటే మీరు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతోటి నెట్వర్క్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసుకోవాలి. 4th ఇయర్ అయిపోయాక నేను తెలుసుకుంటే కుదరదు. మొదటి సంవత్సరం నుంచి ఇండస్ట్రీ వాళ్ళతో నెట్వర్క్ అవుతే మీకు అర్థమవుతుంది. దానికోసం మీరు కాన్ఫరెన్సెస్ అటెండ్ కావాలి, ఈవెంట్స్ అటెండ్ కావాలి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఛాలెంజెస్ తీసుకోవాలి, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో నేను ఎట్లా రాణిస్తాననేది ఆలోచించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఇవి చేయగలిగితే వాడు ఎక్కడైనా ఎదగలడు. ఇప్పుడు ఎట్లా ప్యాకేజ్ చూసుకోవాలంటారా? కంపెనీని బట్టి సెలెక్ట్ చేసుకోవాలా? నా మటుకంటే ప్యాకేజ్ కంటే స్కిల్ ఎలా వాడుతున్నా అనేది చూసుకోవాలి, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి. ఇనీషియల్ 3-4 ఇయర్స్ ప్యాకేజెస్ గురించి ఆలోచించకూడదు. జాబ్ రెడీనెస్ కోసం, స్కిల్ రెడీనెస్ కోసం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. మీకు సఫిషియంట్ ఎక్స్పోజర్ 3-4 ఇయర్స్లో దొరికింది అనుకోండి, డిఫరెంట్ ఛాలెంజెస్, డిఫరెంట్ ఏరియాస్ మీద పనిచేయడం, మీ నైపుణ్యత పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్యాకేజ్ డిమాండ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వచ్చేదానికంటే 3-4 వస్తాయి. అంతేగాని మనకి ఎక్స్పోజర్ లేకుండా, నైపుణ్యం లేకుండా ప్యాకేజ్ గురించి ఆలోచించాలి. మీకు మొదట్లో దొరుకుతుంది, తర్వాత తడబడుతుంది, సస్టైన్ కావడం చాలా కష్టం అవుతుంది. రైట్ సార్. ఏ స్కిల్స్లో వాళ్ళకి పట్టు ఉండాలంటారు బేసిక్గా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారనుకోండి, ఏఐ టూల్స్ మీద పట్టు ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఏఐకి సంబంధించిన ఆంటాలజీ నేర్చుకొని ఉండాలి. అంటే ప్రతి లాంగ్వేజ్కి కానీ, ప్రతి సబ్జెక్ట్కి కానీ కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏంటి, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఏ డొమైన్కి ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకొని ఉండాలి. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ అంటే ఏంది, టోకెన్ ఎకనామిక్స్ అంటే ఏంటి, ఇవి కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి. అవి ఎలా రిలవెంట్ అనేది తెలుసుకోవాలి. అలానే వాళ్ళు ఆలోచించాల్సిందంటే కొత్త రోల్స్ ఏమి ఎమర్జ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏఐ ద్వారా మీకు కనీసం ఎంత కాదన్నా, ఇప్పుడు పాతగా మనం డెవలపర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అంటున్నాం. పాతగా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా మనం ఏఐ ఆర్కెస్ట్రేటర్స్ అంటున్నాం. అట్లా రోల్ డెఫినేషన్స్ మారిపోతాయి, రోల్స్ పనిచేసే విధానం మారిపోతుంది, వాడడం మారిపోతుంది. మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ తీసుకోండి, పాత కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటి, కొత్త కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటి, మారిందా లేదా? అలానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పాత పద్ధతి ఏంటి, ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి, ప్రతిదీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. ఆ పద్ధతులు మనం తెలుసుకొని ఆ విధానాలకు తగ్గట్టు మనం మార్చుకుంటూ ఆ నైపుణ్యత పెంపొందించుకోగలిగితే మాత్రం మనం రాణిస్తాం, ఏ రంగంలోనైనా రాణిస్తాం. సార్, ఏఐతో జాబ్ కట్స్ ఎలా ఉన్నా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, స్టార్టప్స్ కావచ్చు ఇతర. అలాంటి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి యూత్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? ఒక దిక్కు మనం లే ఆఫ్స్ వింటున్నాం,
ఇంకో దిక్కు కొత్త జాబ్స్ వస్తున్నాయని వింటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తీసుకుంటే 150 మీద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీ ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పెడుతుందంటే కనీసం 400 నుంచి 500 ఉద్యోగాలు వస్తాయి. రకరకాల ఉద్యోగాలు, ఒక ఏఐ కాదు, అడ్మిన్ అనుకోండి, హెచ్ఆర్ అనుకోండి, డిఫరెంట్ ఫంక్షన్స్. అలానే స్టార్టప్స్. ప్రస్తుతం దేశం మొత్తం మీద కొన్ని వేల స్టార్టప్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించేది 100,000 స్టార్టప్స్ రావాలి. సో ఎందుకు 100,000 స్టార్టప్స్? ఇంటర్నల్ జాబ్ క్రియేషన్ విల్ బి క్రియేటెడ్. మనం చేసేది ఏదైనా డెవలప్ చేసేది మనమే కన్స్యూమ్ చేసుకోగలగాలి. ఆ సోవరిన్ థాట్ రావాలి. మన డేటా, మన కంప్యూట్, మన అవసరాలకు తగ్గట్టు ఉండాలి. సో యువత ఆలోచించాల్సింది ఏంటంటే, జాబ్ వెతకడం కంటే నైపుణ్యం పెంచుకొని జాబ్ క్రియేట్ చేసి స్టార్టప్స్ని పెట్టడం నేర్చుకోవాలి. దానికి తగ్గట్టు నా ప్రకారం సపోర్ట్ కావాల్సింది పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నమ్మాలి. పిల్లల్ని ఎలా విధంగా నమ్మాలంటే, వాళ్ళని ఉత్సాహపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఒకటే అడగాలి, ప్యాషన్ ఉంటే సరిపోదురా, పర్పస్ కూడా ఉండాలి. చేసే ఏ విధానం, ఏ స్టార్టప్ అయినా సరే ఏ పర్పస్ ఉందనేది మీరు తెలుసుకొని దాన్ని ఎవరైతే వాడుకోగలుగుతారో మీకు తెలిస్తే వెళ్ళు. నాకు ఇది ప్యాషన్ ఉంది నేను చేస్తానంటే మాత్రం ఆపండి. పర్పస్ తెలియకుండా ఏం చేయకూడదు. సో యువత ఆలోచించాల్సింది పర్పస్ డ్రివెన్ మైండ్ సెట్, పర్పస్ డ్రివెన్ కల్చర్, ఇన్నోవేషన్ మైండ్ సెట్, ఇన్నోవేషన్ కల్చర్. ఈ కల్చర్ని తీసుకొని వస్తే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీకి రెడీగా ఉంటారు. వాళ్ళు జాబ్ వెతకడం కాదు, జాబ్స్ క్రియేట్ చేస్తారు. రైట్ సార్. ఇప్పుడు టెక్నాలజీ కావచ్చు, ఏ రంగమైనా మనం ఒక్కళ్ళమే ఏమి చేయలేము. సో కొలాబరేషన్స్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇండివిజువల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు క్రికెట్ ఏ స్పోర్ట్ అనేది తీసుకోండి, క్రికెట్ తీసుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఫీఫా వరల్డ్ కప్ నడుస్తుంది, ఫుట్బాల్ అనేది తీసుకోండి. ఒక ఇండివిజువల్ ఎంత గ్రేట్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మెస్సీ ఎంతైనా గ్రేట్గా ఉండొచ్చు, టీం సరిగా ఆడకపోతే వాడు ఏం చేయలేడు. అదే మీరు చూస్తున్నారు, క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్లో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేయర్. టీమ్ ఆల్సో షుడ్ కేపబుల్ ఎనఫ్ టు సపోర్ట్ హిమ్. అప్పుడు ముందుకెళ్తుంది. ఆ టీంలో ఆ ట్రస్ట్, కాంప్లిమెంటింగ్ స్కిల్స్ విత్ ఈచ్ అదర్, కొలాబరేటివ్ స్కిల్స్ కెన్ ప్లే ఎ బిగ్ రోల్. సో ఏ ప్రాజెక్ట్లో అయినా డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని కలిసి కొలాబరేట్గా ముందుకెళ్తే మాత్రం మంచిది. అండ్ ఇదొకటే కాదు, ఈ కొలాబరేషన్ టీంలోనే కాదు, కొలాబరేషన్ అవుట్ సైడ్ టీం కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ ఐ సే అవుట్ సైడ్ టీం, కొన్ని ఛాలెంజెస్ మీరు టీంలో సాల్వ్ చేయగలరు, కొన్ని ఛాలెంజెస్ మీరు పార్ట్నర్స్ తోటి సాల్వ్ చేయగలరు. సో పార్ట్నర్ అలయన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్. కొన్ని ఛాలెంజెస్ మీరు అకాడమీ రీసెర్చ్ తోటి సాల్వ్ చేయగలరు. ఫార్వర్డ్ లుకింగ్ రీసెర్చెస్ ఉంటాయి, మీరు చేయలేరు ఎందుకంటే మీకు దగ్గర టైం లేదు. వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని అక్కడ ఆఫ్లోడ్ చేయాలి. సో మీ కొలాబరేషన్ అకాడమీ ఉండాలి, స్టార్టప్స్ ఉండాలి, పార్ట్నర్ అలయన్సెస్ ఉండాలి, ఇంటర్నల్ టీమ్ ఉండాలి, ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్ ఉండాలి. మల్టీఫోల్డ్ కొలాబరేషన్ అండ్ మల్టీఫోల్డ్ ట్రస్ట్ ఇస్ ఇంపార్టెంట్ మీరు సక్సెస్ సాధించాలంటే. సార్, మీ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కానీ తీసుకున్న టఫెస్ట్ డెసిషన్ అంటే ఏమంటారు? ప్యాషనేట్ అనుకోవచ్చు, పర్పస్ అనుకోవచ్చు, స్టికింగ్ టు వన్ కంపెనీ. సో లాస్ట్ 27 years ఐ నెవర్ థాట్ ఆఫ్ చేంజింగ్. అండ్ మెనీ పీపుల్ ఆస్క్డ్ మీ, చాలామంది అడిగారు ఎందుకు చేంజ్ కాలేదని. నేను అడిగేది ఒకటే, చేంజ్ చేయాలి. మీరు చేంజ్ కావాలంటే మీకు గ్రోత్ కావాలి, లేదా రికగ్నిషన్ కావాలి, విజిబిలిటీ కావాలి. ఒక కంపెనీలో మీకు ఈ 3 దొరుకుతున్నాయంటే చేంజ్ కావాల్సిన అవసరం లేదు. సో నా డెసిషన్ వాజ్ బేస్డ్ ఆన్ దిస్ 3 పారామీటర్స్: విజిబిలిటీ, రికగ్నిషన్, గ్రోత్. అండ్ ఇంకోటి, యాజ్ అన్ ఇండివిజువల్ ఆ కంపెనీలో మీకు రీబ్రాండ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, కొత్త రోల్స్ ఇచ్చారు, ఛాలెంజెస్ ఇచ్చారు, యూజ్ ఇట్. అండ్ నా డెసిషన్ టు స్టిక్ టు ద సేమ్ కంపెనీ వాజ్ మేజర్ వన్. సార్, మన ఎపిక్స్ కానీ పురాణాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, వీటి నుంచి కార్పొరేట్ లీడర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మోడర్న్ బిజినెస్ ఇరాకి తీసుకోవాల్సిన ముఖ్య లెసన్స్ ఏమైనా ఉన్నాయంటారు? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ప్రతి క్యారెక్టర్లో ఒక లీడర్షిప్ లెసన్ ఉంటుంది. అది మనం గమనిస్తే కానీ అర్థం కాదు. రాముడు తీసుకున్నాడు అనుకోండి, ఇట్స్ లైక్ ఏ విజనరీ లీడర్షిప్ దట్ యూ కెన్ డూ ఇట్. బిలీవ్ ఇన్ ధర్మ అండ్ యూ పర్ఫార్మ్ ద డీడ్స్. సో
ట్రస్టింగ్ యువర్ ఎంటైర్ టీమ్. స్కిల్స్ లేకపోవచ్చు. ఇప్పుడు వానరుల్ని తీసుకొని రావణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు అంటే వాళ్ళ స్కిల్స్ బోల్డ్ స్టెప్. సో బట్ ఈ ట్రస్టెడ్ ఈస్ టీమ్ దట్ దే కెన్ డూ ఇట్. అండ్ ఈ వాజ్ ఫేసింగ్ అంటే ఆయన ముందుండి వాళ్ళని నడిపించాడు. వాళ్ళకి ఈయన మీద నమ్మకం, ఈయనకి వాళ్ళు చేయగలరనే నమ్మకం. సో టీం మీద ఒక లీడర్కి మంచి అవగాహన ఉండాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ అనేది తెలుసుకొని ఉండాలి. అండ్ యూ షుడ్ బి లీడర్ అండ్ యూ షుడ్ బి ట్రస్టెడ్ లీడర్. సో యూ డ్రా లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రామాస్ క్యారెక్టర్. అండ్ మహాభారతం తీసుకున్నారనుకోండి, సో యూ కెన్ ఆల్సో సీ కృష్ణ. సో పీపుల్ సే కృష్ణ ఇస్ ఎ వెరీ టాక్టికల్ లీడర్ ఆర్ స్ట్రాటజిక్ లీడర్. అండ్ ఆయన వేసే స్ట్రాటజీస్ కానీ టాక్టికల్ డెసిషన్స్ కానీ వెరీ వెరీ పవర్ఫుల్. యాజ్ అ లీడర్ యూ షుడ్ టేక్ సట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. బట్ నాకు తెలిసినంత వరకు కృష్ణుడు మంచి లిసనర్. వై? ఇప్పుడు 100 తప్పులు చేసేందరు కాశాడు అంటే ఎంత లిసనింగ్ పేషెన్స్ ఉంటే మీరు కాయగలరు. సో యూ షుడ్ ఆల్సో డ్రా ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కృష్ణ యాజ్ ఎ గుడ్ లిసనింగ్ అండ్ పేషెన్స్. టిల్ ద టైమ్ కమ్స్ యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టైమ్. ప్రాజెక్ట్స్లో కూడా ఒక లీడర్ చేయాల్సింది ఏంటంటే కస్టమర్స్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. కస్టమర్ వచ్చేసి నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ అడుగుతుంటారు. డిమాండ్స్ చాలా స్కై రాకెట్స్ ఉంటాయి. యాజ్ అ లీడర్ యూ షుడ్ బి వెరీ కంపోజ్డ్ ఇనఫ్ టు మేనేజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీసెట్ దట్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం రీసెట్ చేయగలిగితే టీమ్ బర్న్ కాదు. టీమ్ని మనం దగ్గర ఉంచుకోవాలంటే మాత్రం వాళ్ళని బర్న్ కాకుండా చూసుకోవాలంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీసెట్ చేయాలి. యాజ్ అ లీడర్ యూ షుడ్ డూ ఇట్. దానికి యూ నీడ్ టు క్యారీ లాట్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్ అండ్ పేషెన్స్ టు మేనేజ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ విత్ ఇన్ ద టీమ్ యాజ్ అ లీడర్. సో ప్రతి క్యారెక్టర్ నా ప్రకారం మహాభారతంలో రామాయణంలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది మనం అబ్జర్వ్ చేసుకోవాలి.